వెల్కమ్ బ్యాక్ టు 9+ న్యూస్. వరంగల్ జిల్లాలో మట్టి మాఫియా ఆగడాలు పరాకాష్ఠకు చేరుకున్నాయి. అధికార పార్టీ నాయకుల అండదండలతో సాగుతున్న అక్రమ మట్టి రవాణా ఒక యువకుడి ప్రాణాలను బలికొంది. ఈ ఘటన నర్సంపేట నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. నెక్కొండ మండలం అప్పలరావుపేట గ్రామంలో ఓ కాంగ్రెస్ నాయకుడి టిప్పర్ ఢీకొని వెంకటాపురం గ్రామానికి చెందిన సొల్లేటి సునీల్ దుర్మరణం చెందాడు. మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు సునీల్ మృతదేహంతో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. న్యాయం కావాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై నర్సంపేట మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, ఆయన అనుచరులే ఈ మట్టి మాఫియాకు కారణమని ఆరోపించారు. సునీల్ హత్య ముమ్మాటికి ప్రభుత్వ హత్య అని పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఈ ఘటనకు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. అధికార పార్టీ నాయకులు ఇలా మట్టి దందా, మొరం దందా చేస్తూ అమాయకులను చంపుతారా? ఇదేనా ప్రజాస్వామ్యం అంటే అని ప్రశ్నించారు. డిపార్ట్మెంట్లో ముఖ్యంగా ఇరిగేషన్, పోలీసు, మైనింగ్, రెవెన్యూ అధికారులకు అనేక సార్లు ప్రజలు, రైతులు ఫిర్యాదులు చేసినా రాత్రింబవళ్లు తీరిక లేకుండా ప్రతి చెరువు ఇలా ఖాళీ చేసిండు. ఇలా గ్రీన్ ఫీల్డ్ హైవే పేరు మీద స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కాంట్రాక్టు బట్టి ఇవాళ మొత్తం ఈ ప్రాంతంలో విధ్వంసం చేస్తా ఉన్నాం. ఇది రేపు చాలా ప్రమాదం. 1000 ఎకరాల భూములకు చాలా ప్రమాదం. ఎట్లా పడితే చెరువులు తవ్వే అధికారం ఎవరికి లేదు. పర్మిషన్ లేకుండా పర్మిషన్ల పేరు మీద మరి ఉన్నాయని చెప్పి పోలీసులు అడిగినటువంటి రైతులను, ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నారు. ఇది పూర్తి దుర్మార్గమే. ఇవాళ సునీల్ మా వెంకటాపురం గ్రామ నెక్కొండ మండలం వార్డు సభ్యులు. సునీల్ మాకు అత్యంత ప్రాణమిత్రుడు, వార్డు సభ్యుడు. ఇలా తను 2 ఆడపిల్లలు స్కూల్కి తోలి వస్తున్న సందర్భంగా మార్నింగ్ 7 గంటలకే రాత్రంతా మరి దొంగమట్టి తోలినటువంటి టిప్పరు ఇలా మా సునీల్ మీదకెళ్లి ఎక్కి దిగింది, స్పాట్ లో చనిపోయాడు. ఇది పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన హత్య. ఇది దొంతి మాధవరెడ్డి తన అనుచరులు చేసినటువంటి హత్య. తనే బాధ్యత వహించాలి. ₹1 కోటి ఆ 2 ఆడపిల్లలకు, ఆ కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలి. సిగ్గు అనిపిస్తే ఇప్పటికైనా ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ఈ దొంగమట్టి దందాలు చేస్తూ అడిగిన వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి ఇలా పోలీసులను అడ్డం పెట్టి చిల్లర కేసులు పెట్టడానికి సిగ్గు అనిపిస్తలేదా? పాలనంటే ఇదేనా? మార్పు అంటే ఇదేనా? ఆనాడు నేను కూడా ఎమ్మెల్యేగా పనిచేశాను. ఆనాడు గ్రామాలకి ఇంత అశాంతిగా ఉన్నాయా? ఇలాంటి కేసులు రిజిస్టర్ అయినా ఇక్కడ పొలిటికల్ కేసులు. ఇలా టార్గెట్ పెట్టి అడిగిన వాడిని, ప్రశ్నించిన వాడిని, నిలదీసిన వాడిని, రాజకీయంగా ఎవరంటే వస్తే వాళ్ళను ముందే అణిచివేసే ప్రయత్నం చేయడం, పోలీసులను అడ్డుపెట్టి చేయడం. పోలీసు అధికారులారా, ఇప్పటికి చాలా హెచ్చరికలు జరిగినాయి. ఇది చిట్ట చివరి హెచ్చరిక. ఖచ్చితంగా రాస్తున్నాం మీ యొక్క భవిష్యత్తు. మీరు చేసిన తప్పులు మీకు ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలో టైం వస్తుంది. టైం వచ్చినప్పుడు మీకు తప్పకుండా ప్రతీకారం ఉంటుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అనేక గత కొన్ని నెలలుగా నర్సంపేట నియోజకవర్గం, ముఖ్యంగా నెక్కొండ మండలం అప్పలరావుపేట గ్రామంలోని ఊర చెరువులో అధికార పార్టీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అనుచరులు యథేచ్ఛగా మట్టి దందా సాగిస్తున్నారని సుదర్శన్ రెడ్డి అన్నారు. ఉన్నతాధికారులకు చాలాసార్లు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని విమర్శించారు.